హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజండి. అవును, రోజు ప్రశస్తమైన రోజైనా అంటారా? అవును కదా. మరి ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, మరో క్రొత్త రోజు మనకు దొరికిందంటే అది ఎంత గొప్ప ఆధిక్యత. 24 గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే ఒక రోజులో మనం ఎన్నో సాధించవచ్చు. దేవుని కొరకు జీవించటం నేర్చుకుందాం. తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఒక దినములో మాకిచ్చిన ప్రతి క్షణాన్ని నిన్ను స్తుతించుటకు, నీ మాట వినుటకు, నీ యందు ఫలించి వృద్ధి చెందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఈ లోకంలో మనం దేనికోసం బతుకుతున్నాం? చాలామంది అంటారు, నీకోసమే బతుకుతున్నాననే భర్తలు ఉన్నారు, మీకోసమే బతుకుతున్నాననే భార్యలు ఉన్నారు, మీకోసమేరా బతుకుతున్నాను నేను అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఎంతమంది నేను యేసు ప్రభువు కోసం బ్రతుకుతున్నాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభువు మనకి జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని శాంతం మనం జీవించాలి. ఆ జీవితంలో దేవుడు ఆశించినవన్నీ మన జీవితాల్లో ఫలించాలి. ప్రభువు ఉపమానాల ద్వారా తన యొక్క సందేశాన్ని అందించేవాడు. ఉపమానం అంటే ఉదాహరణ ద్వారా. యేసయ్య బోధ ఏదో ఒక చిన్న విషయాన్ని ఏదో కాంప్లికేట్ చేసేసి ఒక పెద్ద విషయంగా చెప్పే బోధ కాదండి. కానీ చాలామంది అలా చేస్తుంటారు. ఏంటంటో చెప్పి చివరికి తూసు అనిపిస్తారు. కానీ యేసయ్య ఒక గొప్ప విషయాన్ని, మనకు అర్థం కాని విషయాలను సామాన్యమైన వాటిని చూపిస్తూ చిన్న చిన్న ఉపమానాలతో, ఒక గింజ చూపించి, ఒక కోడిని చూపించి, ఒక చిన్న బిడ్డను చూపించి, ఒక విత్తనాన్ని చూపించి ఆయన ఆధ్యాత్మిక సత్యాలను వివరిస్తాడు. ఆయన చెప్పిన ఉపమానాలు ఎన్నో ఉన్నాయి. మీరు కొత్త నిబంధనలో చూస్తే అందులో ఉన్న సారం చాలా ముఖ్యమైనది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోకము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోకాన్ని గురించి భూలోకం విషయాలతో ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనబడను. ఏంటంటే గోధుమలు, గురుగులు. గోధుమల్లాగా ఉంటాయి గురుగులు. మనం ధాన్యంలాగా ఉంటుంది. రొయ్యలు అంటారా, మరి మీరేమంటారు? అంటే అలాగా ఉంటుంది, కానీ లోపల గింజ ఉండదు. చూడటానికి అంతా ఒకలాగా ఉంటుంది. గోధుమలు, గురుగులు కూడా చూడటానికి ఒకలాగా ఉంటాయి, కానీ లోపల గింజ ఉండదు. గురుగుల్లో చూడటానికి మాత్రం రెండు ఒకేలాగా ఉంటాయి. చూసారండి, గోధుమలు ఇంటి యజమాని విత్తారు, గురుగులు ఎట్టొచ్చాయి? మరి మన గోధుమలు విత్తాం కదా, మరి గురుగులు ఎట్టొచ్చాయి అంటే ఇది శత్రువు చేసిన పని. ఎవడో శత్రువు? మనకు ఒకే శత్రువు ఉన్నాడండి. ఏ మనిషి మన శత్రువు కాదు. దేవునికి విరోధంగా ఉన్న సాతాను ఒక్కడే ఆయన్ని ప్రేమించే మనకందరికీ శత్రువు. మీ కోపం వస్తే శత్రువును మీరు ఏమైనా అనండి, కానీ ఏ మనుష్యుణ్ణి దూషించకండి. శత్రువు ఎప్పుడు పాడు చేసేవాడు, కన్ఫ్యూజ్ చేసేవాడు, డూప్లికేట్, ఫేక్. వాళ్ళు చూడండి, సోషల్ మీడియాలో AI ద్వారా ఎన్ని కృత్రిమాలు చూస్తున్నాము. ఏది నిజం, ఏది ఫేక్ అని తెలియకుండా
పెరిగిపోతున్నాయి అన్నీ కూడా. వస్తువులు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి. ఒకట బోధకుల్లో అబద్ధ బోధకులు ఎవరు, నిజ బోధకులు ఎవరు, నిజమైన సంఘం ఏది అంటండి, క్రీస్తు లేని సంఘం ఏది తెలియట్లా. అన్నిట్లో పాటలు ఉంటాయి, అన్నిట్లో వాక్యాలు ఉంటాయి, అన్నిట్లో ప్రార్థనలు ఉంటాయి, అన్నీ ఒకలాగే ఉంటాయి. శత్రువు నకిలీ చేస్తాడు ఎప్పుడు కూడా. కానీ 2 గింజలు పెరుగుతున్నాయి. వాళ్ళు వచ్చారు, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు విత్తావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగినప్పుడు ఇది శత్రువు చేసిన పని అతడు అని వారితో చెప్పగా, దాసులు మేము వెళ్ళి వాటిని పెరికివేయటం నీకు ఇష్టమా? మేము వెళ్ళి ఆ గురుగుల్ని పెరికేయమంటావా? ఎందుకంటే ధాన్యము గురుగులు కలిసి పెరుగుతున్నాయి. మేము పోసే నీళ్లు 2 పీల్చుకుంటున్నాయి, 2 నీ పొలంలో ఆక్రమించుకున్నాయి, 2 సూర్యరశ్మిని గ్రహించుకుంటున్నాయి. ఫలించాల్సిన ఈ గోధుమలతో పాటు ఫలింపు లేని గురుగులెందుకు పీకేస్తాం అంటే వద్దు వద్దు అన్నాడు. ఇవాళ చూడండి, మేము కూడా ఆశీర్వదించబడుతున్నాం కదా, మాకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మేము మా దేవుడిని అడిగితే మాకు ఇస్తున్నాడు కదా. యేసుప్రభుల గొప్ప ఏంటి? మీరేనా మేడలు కట్టుకున్నారు? మేము కట్టుకుంటున్నాం. మీ పిల్లలు దీవించబడుతున్నారు, మా పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు అని ఈ రోజున విశ్వాసులతో అవిశ్వాసులు వాదన పెట్టుకుంటుంటారు. అవును, ఆ యేసయ్య మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నాడని కనికరం కలిగిన వాడు. ఆయనకి పక్షపాతం లేదు. నీకు తెలియటం లేదు, అది కేవలం ఆయన కృపని. మనం ఏమై ఉన్నామో దేవుని కృపది. నువ్వు బాగున్నావంటే అది నీ గొప్పతనం కాదు, దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు, నీకు ప్రేమ చూపిస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. అంతేకాదు, గురుగుల్ని పీకేస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా దెబ్బతింటాయి. అంటే ఒక మనుషుల్ని ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో మనం టెక్స్ట్ పెట్టగలమా? ఓ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ పాస్ట్ అయినా వీడు నిజమైన విశ్వాసి, వీడు అబద్ధ విశ్వాసం చెప్పగలడా? అలా చెప్పటం మొదలు పెడితే ఒకవేళ తెలియకుండానే మనం పై రూపాన్ని బట్టో, పై పద్ధతులను బట్టో, పై ఆచారాలను బట్టో, పై భక్తిని బట్టో మోసపోయి నిజమైన వారిని కాదని బోలి అయిన వారిని అవునని కన్ఫ్యూజ్ చేస్తాం. హృదయ రహస్యాలిగిన ప్రభువుకే తెలుసు. కానీ మనుషుల్ని మనం చూస్తామండి, వారి భక్తి భావాలు ఒకేలాగా ఉంటాయి. చర్చలో ఉన్నప్పుడు గోధుమ గురువు కలిసి పెరిగినట్లు చర్చలో కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులు ఎంచదనాల్లో కలిసే పెరుగుతున్నారు, కలిసే పాడుతున్నారు, కలిసే ప్రార్థన చేస్తున్నారు. పోనీలే అంటున్నాడు దేవుడు, ఉండని నేను దీర్ఘశాంతం కలిగిన వాడిని ఏంటండి. అందువల్ల మనమేమనుకుంటున్నాం, ఇది మా గొప్పతనమే, మేము అందరూ ఒకటే. కాదు. పీకొద్దు, అప్పుడే పీకేయొద్దు. పాపం చేసిన వాడికి పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపము చేయువాడు మరణించాలి. అది నిజంగా జరుగుతూ ఉంటే రోజంతా బతుకంతా ప్రపంచంలో ఎక్కడ చూసినా శవాలు ఉంటాయండి. పాపం చేసినాడు అక్కడికాడు పడి చచ్చిపోయాడు అనుకోండి, ఆ శవాల్ని కప్పెట్లాగా చేస్తాం మనం. అవును, మరి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలిగిపోవటం చూసి మనుషులు భయము విడిచి పాపం చేస్తున్నారు. ఉంది బైబిల్లో. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి వెంటనే శిక్షిస్తలేదు. కానీ పాపి తన బ్రతుకును మార్చుకోకపోతే, ఆయన దుర్మార్గుడు మరణం ముందుట ఎందు నాకెంత మాత్రము సంతోషం లేదు. వాడు తన బ్రతుకును మార్చుకోవాలి, మారు మనసు పొంది బతకాలని కోరుతున్నాను అన్నాడు ప్రభు. నువ్వు చెడ్డవాడివైనా ఆశీర్వదించబడుతున్నావంటే అది నీ గొప్పతనం కాదు, అది కేవలం దేవుని ప్రేమ. నీకే తెలుసు, నీ మనసు సరిలేదు, నీ బతుకు సరిలేదు, నువ్వు వేషధారిగా జీవిస్తున్నావు,
నువ్వు నీ భార్యను మోసగిస్తూనే ఉన్నావు. నువ్వు అక్రమైన కార్యాలు చేస్తూ ఉన్నావు. రహస్యంగా పాపాలకు చోటిస్తున్నావు. అందరి దృష్టిలో బాగానే ఉన్నావు. అందరి దృష్టిలో మంచోడు అనిపించుకుంటున్నావు. అందరూ మెచ్చుకుంటున్నారు కూడా నిన్ను. కానీ నీ అంతరంగా నీకు తెలియదా బ్రదర్, సిస్టరు? తెలీదా? నీ హృదయం నీకు దోషారోపణ చేయట్లా. అయినా దేవుని కోపం నీ మీదకి రాలేదంటే కేవలం ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప కలిసి పెరగని. ఓకే, లెట్ దెమ్ ఎంజాయ్ ద వరల్డ్, లెట్ దెమ్ ఎంజాయ్ ది మై బ్లెస్సింగ్స్. ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఏం చెప్పాడు? రెండు పొరగనివ్వు, కానీ కోతకాలం వరకు రెండిని కలిసి ఎదగనీయండి. కోతకాలం వరకు, కోతకాలం వచ్చిందండి. మనం ఈ దేహంతో జరిగిన ప్రతి దాని విషయమై దేవునికి లెక్కప్పచెప్పవలసిన సమయం వస్తుంది. ఈ లోకము దాని అంతం రాబోతుంది. యుగ సమాప్తి కలగబోతుంది. అంతవరకు పెరగని. కానీ కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి, కోత కోసేటప్పుడంట తెలిసిపోతాయి గురిగేదో గోధుమేదో. గురుగులు తేలిగ్గా ఉంటాయి, లోపల గింజ లేదు. గోధుమలు గింజలు ఉంటాయి. కోతకాలంలో ఆయన చేతిలో ఉన్నది. ఆయన గాలి చేత పొట్టును ఎగరగొట్టును అని ఉందండి బైబిల్లో. మీరు పల్లెటూర్లకు వెళ్తే తూర్పారబడతారు గోధుమలు, అది బియ్యాన్ని, ధాన్యాన్ని కూడా. మరి ఇలా అంటున్నప్పుడు గింజలు ఉన్నాయి, అన్నీ కింద పడతాయి. పొట్టంతా ఎగిరిపోద్దండి. ఆ పొట్టంతా పోగు చేసి కాల్ చేయబడుతుంది. తీర్పు దినం కొరకు మనం సిద్ధపడుతున్నాం. మీరు పొట్ట, గింజ, మీలో సత్తు ఉందా, సారం ఉందా, లేక పైకి భక్తి గల వారి వల్లే ప్రవర్తిస్తూ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారా? నీ జీవితంలో యథార్థత ఉందా? నీవేం మాట్లాడుతున్నావో దాని ప్రకారంగా నీ బ్రతుకుందా? నీ జీవితంలో అందరి ముందు ఎలాగున్నావో రహస్యంగా అలాగ ఉంటున్నావా? నీ భక్తి నీకు శక్తినిస్తుందా? నీ భక్తి నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నట్టుకు ప్రేరేపిస్తుందా? నామకార్థంగా ఉన్నవారు, ఊరికే దేవుని నామాన్ని ప్రభువా ప్రభువా అని పిలుస్తూ వేషధారులతో భక్తిని ఆచరించేవారు అంతం దగ్గరయిందండి. దయచేసి గమనించండి. ప్రభువు రాకడ సమయం అతి సమీపంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆయన న్యాయ సింహాసనం ముందు మనం నిలబడి మన నోటితో మాట్లాడిన ప్రతి మాట విషయం దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను కృప చూపించి నీవు ఆయన వైపు తిరగాలని. ఏ ఆశీర్వాదం బిగబట్టేవాడు కాదండి ఆయన. ఇచ్చింది ఏదో ఇచ్చేశాడు, మళ్ళీ తీసుకోడు. నువ్వు విశ్వాసంతో అడిగినప్పుడు ఇచ్చాడు, నువ్వు అవిశ్వాసిగా మారావు, ఆయన తీయలేదు. ఆయన సౌలును ప్రేమించి రాజుగా చేశాడు, కానీ 2 సంవత్సరాల లోపలనే అవిధేయుడైపోయాడు. బాధ పెట్టాడు దేవుడు. అయినా కూడా రాజుగా ఉండడం, రాజాధికారం తీసేయలేదు దేవుడు అతనికి. ఇంకా 38 సంవత్సరాలు దేవుడు కృపనిచ్చాడు అతను మారతాడేమోనని. కానీ అతను ఇక్కడ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడే కానీ ప్రభు వైపు తిరగలేదు, తన తప్పును గ్రహించుకోలేదు. నేను బాగానే ఉన్నాను, ఇంకా రాజుగానే ఉన్నానులే, ఇంకా నా ఉద్యోగం ఉందిలే, ఇంకా నేను ఆరోగ్యంగానే ఉన్నానులే, నాకు ఇంకా ఏ రోగం రాలేదులే, మాకేమి నష్టాలు రాలేదులే, ఇంకా కావాలంటే ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, మేము మంచివాళ్ళమే అనుకునే వారలారా, జాగ్రత్త. దేవుడు నీకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడైనా నీవు మారతావని. ప్రభు రాకడ సమయం అతి సమీపంగా ఉందని తెల్ల సింహాసనం ఉంది. మనందరం నిలబడి లెక్క చెప్పాలి. పరీక్షించుకోండి. నీ అంతరంగం దేవునితో సరిగుందా? నీ భక్తి నీకు శక్తినిస్తుందా? నీవు విశ్వాసమైనా? నీ హృదయం క్రీస్తు రక్తములో కడగబడిందా?
నువ్వు బ్రతికే బ్రతుకు నిజంగానే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా, లేక లోకం కొరకు పాపం కొరకు బ్రతుకుతున్నావా? పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా అంతరంగాలను ఒక్కసారి చూడయ్యా. మమ్మల్ని ఎంతగానో నువ్వు దీవించావయ్యా. అందరిలాగానే మమ్మను ఆశీర్వదించావని, అందరిలాగానే మాకు ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావని మేము మంచోళ్ళమే అనుకోక నాయన, అది కేవలం నీ కృప వలనని గ్రహించి ఆ హృదయాలు నీతో సరిచేసుకున్నటకు సహాయం చేయి. పై భక్తితో సంతుష్టిపడక హృదయ శుద్ధిని కలిగి జీవించినట్లుగా నీవిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించున్నట్టుకు మాకు సహాయం ఇచ్చాయి. అయ్యో, భయంకరమైన తీర్పు ఉందని నీ వైపు చూచి భయపడుటకు సహాయం ఇచ్చే నాయన. మా హృదయాలను సరిచేసుకుంటకు సహాయం చేయి. ఎవరెవరి జీవితాల్లో ఖాళీ హృదయాలు ఉన్నాయో, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గ్రహించలేని స్థితిలో ఉన్నారు, అటు వారిని ఈ రోజున దర్శించు నాయన. మా పాపములకు రావాల్సిన శిక్ష రాలేదు గనుక మేము మంచివారి అనుకోక అది కేవలం నీ కృప వల్లని గ్రహించి మా పాపములను, మా హృదయం దోషారోపణ చేయు విషయములను ఇప్పుడే నీ సన్నిధిలో ఒప్పుకొని నీ ఉగ్రత రాకముందే మా హృదయాలను సరిచేసుకొని నీవిచ్చు క్షమాపణ పొందుకున్నటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మిమ్మల్ని ప్రార్థనలు గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తారు. మీరు ఏమన్నా వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయటం నేర్చుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవ్రీడే కొత్త మెసేజ్లు, వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వచ్చినట్లుగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ప్రవచనమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.